కట్. పూరి డైరెక్షన్ లో రూపొందుతున్న హీరో బాలకృష్ణ 101వ సినిమాకు కొద్దిసేపటి క్రితమే పూజలు జరిగాయి. భవ్య క్రియేషన్స్ లో వస్తున్న ఈ సినిమాకు కూకట్పల్లిలోని తులసివనం ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం తొలి షాట్ ను తీశారు. దర్శకుడు రాజమౌళి క్లాప్ కొట్టారు. బాలయ్య ఒక డైలాగ్ చెప్పడంతో సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి బాలయ్య అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అలాగే సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, ప్రముఖ దర్శకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇటీవల శాతకర్ణి సినిమాతో బంపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న బాలయ్య ఇప్పుడు తన తదుపరి చిత్రాన్ని మొదలుపెట్టారు. ఈరోజు హైదరాబాద్ కూకట్పల్లిలోని తులసివనంలో పూజా కార్యక్రమాల అనంతరం తొలి షాట్ ని డైరెక్ట్ చేశారు. పూరి డైరెక్షన్ లో బాలయ్య సినిమా అనగానే అభిమానుల్లో అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. సాధారణంగా పూరిది ఒక ప్రత్యేక శైలి. ఆయన సినిమాల్లో హీరోలు అందరూ కూడా దాదాపుగా ఒకే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, డిఫరెంట్ మేనరిజమ్స్ ఉంటాయి. మరి బాలకృష్ణని ఆయన డైరెక్షన్లో పూరి ఎలా చూపించబోతున్నాడు? తన మార్క్ హీరోగానే చూపిస్తాడా, లేకపోతే తన శైలిని మార్చుకుని బాలయ్య పంధాలోకి వచ్చి ఆయనకు తగ్గట్టుగా సినిమా తీస్తారా అనేది ఇప్పుడు మనం వేచి చూడాలి. ప్రస్తుతం ఇంకా సినిమా కథకు సంబంధించి ఎటువంటి లైన్ బయటికి రాలేదు. మరికొద్ది రోజుల్లోనే సినిమా షూటింగ్ పూర్తి స్థాయిలో ప్రారంభమవుతుంది. ఇంకా దీనికి సంబంధించిన టెక్నీషియన్స్ గురించి కూడా వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. భవ్య క్రియేషన్స్ లో పూరి డైరెక్షన్ లో బాలయ్య 101వ చిత్రం ప్రారంభమైంది. మరికొద్ది రోజుల్లోనే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని చిత్ర యూనిట్ అంటోంది. హైదరాబాద్ కూకట్పల్లిలో జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవానికి భారీ ఎత్తున బాలయ్య అభిమానులు హాజరయ్యారు. దర్శకుడు రాజమౌళి, అలాగే సీనియర్ దర్శకుడు కృష్ణారెడ్డి, ఇటీవల శాతకర్ణితో బాలయ్యకు తిరుగులేని హిట్ ఇచ్చిన డైరెక్టర్ క్రిష్, ఇక బాలయ్య కెరియర్లోనే గుర్తుండిపోయే సినిమాలు చేసిన బోయపాటి సీను, ఇంకా బాలయ్య ఫ్యామిలీ నుంచే నారా రోహిత్, అలీ, ఇలా అనేక మంది సినీ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముహూర్తపు షాట్ అనంతరం బాలకృష్ణ తన అభిమానులను అందరినీ కూడా పలకరించారు. అభిమానుల అంచనాలకు తగ్గట్లుగానే తన సినిమా ఉంటుందని బాలయ్య చెప్తూ ఉన్నారు. శాతకర్ణి సినిమా తర్వాత నుంచి బాలకృష్ణ ఇకపై తన వయసుకు తగ్గ పాత్రలతోనే ఇకపై ప్రేక్షకులు ముందుకు వస్తానని బాలయ్య ప్రకటించారు. మరి ఈ 101వ చిత్రంలో బాలయ్య ఎలా కనిపించబోతున్నారు, అసలు సినిమా లైన్ ఎలా ఉంటుంది, ఇది పక్కా మాస్ సినిమా, కమర్షియల్ సినిమానా, లేకపోతే దీంట్లో ఏదైనా మెసేజ్ కూడా ఉంటుందా అనేది ఇప్పుడు అంతా కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ఇంకా బాలయ్య సరసన హీరోయిన్లు ఎవరు, ఇంకా ఇతర తారాగణం ఎవరు, ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తొలి రోజు ముహూర్తపు షాట్ కి రాజమౌళి క్లాప్ కొట్టారు. బాలకృష్ణ 100వ సినిమా తర్వాత 101వ సినిమా ఏ దర్శకుడి ఖాతాలోకి వెళ్తుందా అని ఇండస్ట్రీ మొత్తం అనుకుంటూ ఉంది. ఆ సమయంలో చాలా ఆశ్చర్యకరంగా పూరి డైరెక్షన్లో బాలయ్య తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. మరి పూరి బాలయ్యను తన మార్క్ హీరోగా చూపిస్తారా, లేకపోతే బాలయ్యకు నచ్చినట్లుగానే ఆయన సినిమాలో ప్రజెంట్ చేస్తారా అన్నది చూడాలి. సినీ ఇండస్ట్రీకి చెందిన అనేక మంది ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్కు అభినందనలు తెలిపారు. సినిమా మంచి సక్సెస్ సాధించాలని కోరుకున్నారు. కూకట్పల్లిలోని తులసివనం ఆలయంలో బాలయ్య 101వ సినిమాకు క్లాప్ పడింది. రాజమౌళి క్లాప్ కొట్టారు. బాలయ్య డైలాగ్ చెప్పడంతో ముహూర్తపు షాట్ తీశారు. మరికొద్ది రోజుల్లోనే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమవుతుంది. సాధారణంగానే బాలకృష్ణ తన సినిమాలను చాలా వేగంగా పూర్తి చేస్తుంటారు. ఆయన ఒక సినిమా చేసిన తర్వాతే మరొక సినిమా చేస్తూ ఉంటారు. ఎప్పుడూ ఒకే సమయంలో 2 సినిమాలు బాలకృష్ణ చెయ్యరు. శాతకర్ణి లాంటి అద్భుతమైన సినిమాని కూడా చాలా తక్కువ సమయంలోనే పూర్తి చేశారు. ఇప్పుడిక పూరి డైరెక్షన్లో వస్తున్న తదుపరి చిత్రం కూడా
అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రోజు ముహూర్తపు షాట్ తీశారు. ఇక మరికొద్ది రోజుల్లోనే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమవుతుంది. బాలయ్యకు తగ్గట్లే పూరి కూడా సినిమాలు తీసే విషయంలో పెద్దగా టైం తీసుకోరు. 40-50 రోజుల్లో సినిమాలు పూర్తి చేసిన చరిత్ర పూరికి ఉంది. బాలయ్యకు అత్యంత సన్నిహితులైన దర్శకులు ఈ కార్యక్రమానికి హాజరై బాలయ్య 101వ చిత్రం అద్భుత విజయం సాధించాలని కోరుకున్నారు. ఇక మరోవైపు బాలయ్య అభిమానులు కూడా ఎంతో ఆతృతగా చూస్తూ ఉన్నారు. సాధారణంగా బాలకృష్ణ సినిమాల్లో ఎక్కువగా తన గెటప్ మార్చుకోవడానికి పెద్దగా ఆయన ఇంట్రెస్ట్ చూపించరు. బట్ పూరి మాత్రం తన సినిమాల్లో హీరోలకి ఒక కొత్త లుక్ ఇస్తాడు. మరి బాలయ్యను పూరి ఎలా చూపిస్తాడా అన్న ఆసక్తి సర్వత్రా ఉంది. ఇక పూరికి కూడా ఇదొక సవాల్గానే చెప్పొచ్చు. బాలయ్యని తన స్టైల్లోకి పూరి ఎలా తెచ్చుకుంటాడో అని ఇండస్ట్రీ మొత్తం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అటు అభిమానుల్లో కూడా అదే రేంజ్లో అంచనాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి కొద్ది రోజుల్లోనే సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్, అలాగే ఇతర తారాగణం, హీరోయిన్ ఎవరు, అలాగే మిగిలిన టెక్నీషియన్స్ ఎవరనేది కూడా మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది. మిగతా సినీ పరిశ్రమ ప్రముఖులకి అందరికీ, దర్శకులు, నిర్మాతలకి అందరికి కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు భవ్య క్రియేషన్స్ పతాకం మీద ఆనంద్ ప్రసాద్ గారి నిర్మాతగా, పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో ఈరోజు మంచి శుభముహూర్తంలో ఈ చిత్రం ప్రారంభమైంది. ఇది తులసి వనంలో. ఇది ఒక ఆధ్యాత్మిక క్షేత్రం. అక్కడ స్వామివారి మీద షాట్ తీయడం జరిగింది. అలాగే మన ఆనంద్ ప్రసాద్ గారు కూడా ఎంతో ఆధ్యాత్మిక చింతన. ఆయన ఇది 2వ సంవత్సరం కావస్తుంది, పూర్తిగా వస్తుంది. త్వరలో ఎప్పుడన్నా బ్రహ్మోత్సవం, మేలో బ్రహ్మోత్సవం జరగబోతుంది. అలాగే ఆయన ఇక్కడి నుంచి కూడా ఒకసారి పాదయాత్ర, ఇక్కడి నుంచి ఇక్కడి తులసి వనంలో మొదలుపెట్టి తిరుమల దాకా పాదయాత్ర చేయడం జరిగింది. సో ఎంతో ఆధ్యాత్మిక చింతన ఉన్న ఆయన నిర్మాతగా ఇవాళ ఎంతోమంది ఎదురు చూస్తున్నారు అభిమానులంతా కూడా. వచ్చే సినిమా ఎలా ఉండబోతుందని, ఎవరితో ఉండబోతుందని. సో అటువంటిది ఒక మంచి క్రేజీ కాంబినేషన్. సో తప్పకుండా సినిమా మా అభిమానులు అయితేనేమి, ప్రేక్షకులు అయితేనేమి వాళ్ళు కోరుకునే విధంగా అంచనాలకి ఉంటుంది ఈ సినిమా తప్పకుండా అని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను, ఈ దివ్యక్షేత్రంలో తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ కెమెరామెన్ ముఖేష్ గారు ఉన్నారు. అలాగే ఇంకా మిగతా అన్ని కొన్ని ఫైనలైజ్ కావాల్సినవి ఉన్నాయి. మిగతా టెక్నీషియన్స్ అందరూ కూడా, అది డైరెక్టర్ గారు ఆయన ఏదైనా ఎవరినైనా అనుకుని ఉంటే ఆయన చెప్తారు, లేదంటే తర్వాత తెలుస్తుంది మీకే. సో మరొకసారి ఆ స్వామివారి ఆశీస్సులు ఈ సినిమాకు ఉండాలని, అలాగే ఇది ఒక చెప్పాను ఇంతకుముందు ఒక క్షేత్రం కాబట్టి ఇక్కడ స్వామివారి ఆశీస్సులు సినిమాకే కాదు, అటు అందరూ కూడా అష్టైశ్వర్య, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు, కీర్తి ప్రతిష్టలు, శ్రీ సంపదలు, ఆయురారోగ్యం, ఐశ్వర్యాభివృద్ధి, నవగ్రహాల అనుకూలం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. సో మా భవ్య క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 8 మా చిత్రానికి తన 101వ చిత్రంగా నందమూరి బాలకృష్ణ గారు ఆయన అంగీకారం తెలియజేసినందుకు సభాముఖంగా ఇప్పుడు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పూరి జగన్నాథ్ గారి కాంబినేషన్లో వచ్చే చిత్రం డెఫినెట్గా ఒక క్రేజీ సినిమా అవుతుందని, అలాగే రేపు 16వ తారీఖు నుంచి షెడ్యూల్ మొదలుపెట్టి ఏకదాటిగా షెడ్యూల్ కంప్లీట్ చేసి సెప్టెంబర్ 29వ తారీఖు చిత్రాన్ని మీ ముందుకు తీసుకురావడానికి అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ విషయంలో చాలామంది చాలా కామెంట్ చేశారు. బాలీవుడ్ ఒక చరిత్ర ఇక్కడికి తీసుకొస్తున్నారు, మీరు పూజ అవ్వకముందే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు, ఒక చాలా మంచి పద్ధతి ఇది. ఎవరు కూడా చక్కగా వాళ్ళ చిత్రాలు ప్లాన్ చేసుకుని ఒక్కొక్క చిత్రం పోటీ రాకుండా ఉండటానికి
ఇది దోహదపడుతుందని చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ కూడా కామెంట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాకెంతో కోఆపరేట్ చేసి షెడ్యూల్స్ అన్నీ కూడా చక్కగా ప్లాన్ చేసుకుని సో ఆయన ట్విట్టర్లో ఈ విషయం పోస్ట్ చేసినందుకు పూరి జగన్నాథ్ గారికి కూడా ఈ సమయంలో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో అలాగే సో ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మాకు మా యూనిట్ సభ్యులందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంది. థ్యాంక్ యూ. ఎన్నో ఏళ్ళుగా వెయిట్ చేస్తున్న అవకాశం అది ఇన్నాళ్ళకి వచ్చింది నాకు. అండ్ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన బాలకృష్ణ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను, మర్చిపోలేను. అండ్ ఎప్పటి నుంచో ఆయనతో వర్క్ చేయాలని. అండ్ మీ అభిమానులందరికీ నేను చెప్తున్నాను, మాటిస్తున్నాను, మీకు ఏం కావాలంటే ఎలా కావాలంటే ఆ రేంజ్లో ఉంటుంది. సో ఆయన డైలాగులు కానీ ఆయన లుక్ కానీ బాలయ్య గారిది జై బాలయ్య. అండ్ 16th సినిమా స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 29 రిలీజ్ అనుకున్నాం. కావాలంటే ఒక రోజు ముందుకు వచ్చినా రెడీ, ముహూర్తం బాగుంది అనుకుంటే. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సార్ పురి గారు మీరు డైలాగులతోనే కథ చెప్తారు కదా. డైలాగ్ ఒకటి కాదు, ఆడియో సీడీ వేసుకోవాలి. ఏదైనా డైలాగ్ వన్స్ మోర్ ఎవరు చెప్పాలి? బాలయ్య 101వ చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్ కుకట్పల్లిలోని తులసివనంలో జరిగింది. ముహూర్తపు షాట్ అనంతరం బాలయ్య పూరి మీడియాతో మాట్లాడారు. ప్రెస్ మీట్లో చెప్తూ సినిమాకు సంబంధించిన వివరాలు మరికొద్ది రోజుల్లోనే వెల్లడిస్తామన్నారు. ఖచ్చితంగా అభిమానులు ఊహించిన స్థాయిలోనే ఈ సినిమా ఉంటుంది అని అటు బాలయ్య అంటున్నారు, ఇటు పూరి కూడా చెప్తున్నారు. అలాగే ఫస్ట్ షాట్ డైరెక్షన్ బోయపాటి సీన్ గారు డైరెక్టర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.